ఆశ్చర్యపడ్డారు. రక్తసిక్తమైపోయింది ఆ ప్రదేశమంతా కూడా. వానరులంతా జేజేలు కొట్టారు హనుమంతుణ్ణి చూసి. జయహో హనుమా, జయహో హనుమా అన్నారు. శత్రువులను చంపటంలో హనుమంతుడికి మించినవాడు లేడు అని కీర్తించారు. కొంచెం శ్రమ తగ్గింది అనుకున్నారంతా కూడా. ఎందుకంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వధిస్తూనే ఉన్నాడు హనుమంతుడు. చాలా ఆనందపడ్డారు. సగం అలసట తీరినట్టయింది ధూమ్రాక్షుడు మరణిస్తే. రాక్షస సైన్యమంతా కూడా లంకలోకి పరిగెత్తారు. వానర సైన్యమంతా కూడా హనుమంతుడి వైపు పరిగెత్తారు. జయ జయధ్వానాలు చేశారు. చాలా ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. జయ జయధ్వానాలు చేస్తూ హనుమంతుడిని ఎత్తుకొని కీర్తిస్తూ ఉన్నారు వానర సైన్యం. సతు పవన సుతో నిహత్య శత్రూన్ క్షతజవాహాః సరితశ్చ సంవికీర్య రిపువధజనితశ్రమో మహాత్మా ముదమగమత్కపిభిః సుపూజ్యమానః హనుమంతుణ్ణి కీర్తించారు వానర సైన్యం. రాక్షస జాతి భయాందోళన ప్రారంభమై లంకలోకి పరుగుపెట్టారు. హనుమంతుడు వధించగా మిగిలినటువంటి రాక్షసులు పరుగులు తీశారు. రావణుడికి చెప్పటం కోసం, రాక్షస ప్రభు అయినటువంటి రావణుడికి విన్నవించడం కోసం లంకలోకి పరుగులు పెట్టారు రాక్షస జాతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 52 सर्गः सम्पूर्णम्. इत्यार्षे।